హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ గుట్టల మధ్య స్వయంగా వెలిసాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్వయంగా వెలిసిన దివ్య అవతారం అష్టభుజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ స్టోరీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ తెలంగాణలో వనపర్తి డిస్టిక్, వీప్నగర్ల మండల్, సంగినేనిపల్లి విలేజ్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అవ్వడం సో ప్లెజెంట్ అనిపించింది. బట్ ఫుల్ క్రౌడ్ ఉండే. నేను సంక్రాంతి ఫెస్టివల్ రోజు వెళ్ళాను. నార్మల్ డేస్లో విజిట్ అవ్వడం బెటర్. ఇక్కడ ఫస్ట్ టైం రథోత్సవం అని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. రోడ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ హిల్స్ అండ్ గ్రీనరీతో చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది. మేము సంక్రాంతి ఫెస్టివల్ రోజు వెళ్ళాము. సో ఫుల్ క్రౌడ్ ఉండే. పార్కింగ్ కూడా అసలు ప్లేస్ లేకుండే. బైక్స్, కార్స్ అంతా ఫుల్ అయిపోయిండే. అసలు మీరు చూస్తున్నారు కదా ఎంత మంది వచ్చారు అసలు. మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి రూపం 8 చేతులతో అతి భయంకరంగా ఉంటుంది. ఆయన తన 8 చేతులతో హిరణ్యకశపుని తన తొడ మీద పడుకోబెట్టి పొట్టను చీల్చి పేగులు మెడలో వేసుకొని దర్శనమిస్తున్నాడు. ఇలాంటి విగ్రహ స్వరూపం తెలంగాణలో ఎక్కడా లేదు. పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరించిన తర్వాత ఆగ్రవేశాలతో అడవులు, గుట్టల వైపు పయనించాడు. అలా స్వామి ఎక్కడ ఆగితే అక్కడ స్వామి శిలారూపం ఏర్పడింది. అలా ఏర్పడిన ఆలయంలో ఇది ఒకటి అని ఇక్కడ ప్రజల నమ్మకం. పశ్చిమ చాణక్యులు, సామంత రాజులు ఇక్కడ పూజలు చేసేవారని చెప్తున్నారు. ఈ ఆలయం మనుషులు నిర్మించబడినది కాదు. ఎప్పుడు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. ప్రకృతిచే సహజ సిద్ధంగా ఏర్పడిన ఉగ్ర నరసింహస్వామి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఇలాంటి విగ్రహాలు అహోబిలం ఇక్కడ మాత్రమే మనం చూడొచ్చు. హిరణ్యకశపుని సంహరించిన తర్వాత శ్రీ నరసింహస్వామి ఉగ్రకోపం శాంతించలేదు. ఆ ఉగ్ర రూపంతోనే స్వామి అడవుల గుట్టల వైపు వెళ్ళిపోయారు. అక్కడ స్వామి అష్టభుజ లక్ష్మితో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. లక్ష్మీదేవి సమేతంగా శాంత స్వరూపం ధరించి భక్తులను దర్శిస్తాడు. స్థానికుల భక్తి తపస్సు వల్ల ఆ పవిత్ర స్థలం క్రమంగా సంగినేనిపల్లి గ్రామం ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ స్వామి అక్కడ భక్తులను రక్షిస్తూ, కష్టాలు తొలగిస్తూ శాంతి ధైర్యం ప్రసాదిస్తున్నారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇక్కడ మనం గర్జస్తంభం ముందు కొబ్బరికాయ కొడితే మన కోరికలు తీరుతాయని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ కోరిక కోరుకొని ఒక ముడుపు కట్టి అక్కడ చెట్టు దగ్గర మనం పెడితే మన కోరిక తీరుతుందని ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు. చాలా పవర్ఫుల్ అంట. సో నేను వెళ్ళిన రోజు కళ్యాణం కూడా జరిగింది. లక్ష్మీదేవికి, నరసింహస్వామి దేవుడికి వడిబియ్యం పోయడానికి అందరికీ ఆపర్చునిటీ ఇచ్చారు. సో హ్యాపీ ఫర్ దట్. కళ్యాణం టెంపుల్ కింద చేశారు. ఇక్కడ టెంపుల్కి కిందికి స్టెప్స్ ఒక 20 to 30 వరకే ఉన్నాయి. సో ఈజీ అనమాట. చాలా ఈజీగా ఎక్కేయచ్చు మీరు. ఈవెన్ విత్ మెనీ వరీస్ ఇన్ మై లైఫ్, మై మైండ్ బికేమ్ లైట్. ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ స్వామి వాజ్ స్లైట్లీ సేయింగ్ డు నాట్ బీ అఫ్రేడ్. నా వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.